దుబాయ్‌లో మన పండగలకి, పూజలకి, వ్రతాలకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. అన్నీ దొరుకుతాయి. భోగి రోజు మనం భోగి పళ్ళు పోస్తాం కదా! భోగి పళ్ళు కూడా దొరుకుతాయి. దుబాయ్‌లో సంక్రాంతి రోజు మా ఫ్లాట్ ముందయితే నేను ఇలాగా సంక్రాంతి ముగ్గు వేసుకున్నాను. భోగి అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటంటే అత్తేసర, పచ్చి పులుసు, అలాగే వంకాయ పచ్చడి. లక్కీ ఓపెన్ చేయి డాడీ. దుబాయ్‌లో మేమైతే ఈరోజు సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నామన్నమాట. సంక్రాంతి సంబరాల్లో మనకి ఇలాగా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. జ్యువెలరీ స్టాల్స్, బట్టలు ఇలాగా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. దుబాయ్‌లో కూడా మన పండగలు వచ్చేసరికి సంక్రాంతి, ఉగాది ఇలాగా చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. సంక్రాంతి అనగానే మనకు మెయిన్ గుర్తొచ్చేదేంటి? గాలిపటాలు ఎగరేసుకోవటం. ఆ గాలిపటాలు ఎగరేసుకోవటం, ముగ్గులు, పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఇలాగా చాలా ఈవెంట్సే జరుగుతాయండి. మరి ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్‌లో మన పండగలకి, పూజలకి, వ్రతాలకి అన్ని వస్తువులు దొరుకుతాయండి. అలాగే భోగినాడు మనకి భోగి పళ్ళు పోస్తారు కదా! ఆ భోగి పళ్ళు కూడా దొరుకుతాయి. చెరుకు ఇలాగా చాలానే దొరుకుతాయి మనకి. కాకపోతే కొంచెం రేట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి వస్తువు ప్రదేశం మారితే ఆ రేట్ అన్నది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది కదండీ! సో, సంక్రాంతి రోజైతే నేను ఇలాగా సంక్రాంతి ముగ్గు వేసుకున్నాను. దుబాయ్‌లో ఫ్లాట్స్ ముందు ఇలా ముగ్గు వేయకూడదు. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. భోగి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అత్తేసర, పచ్చి పులుసు, అలాగే వంకాయ పచ్చడి. మేమైతే అత్తేసర వేసుకుని వంకాయ పచ్చడి చేసుకున్నాము. వేడివేడి అత్తేసరలో బెల్లం నంచుకుని, నెయ్యి వేసుకుని వంకాయ పచ్చడి ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమంది తిన్నారు అన్నది కామెంట్ చేయండి. అందరూ భోగి రోజు తప్పకుండా ఇదైతే ఖచ్చితంగా చేస్తారు కదా. దుబాయ్‌లో సంక్రాంతి పండగకి స్కూల్స్, ఆఫీసర్స్ హాలిడేస్ ఏం ఉండవు, వెళ్ళిపోతారన్నమాట. కానీ మనం ప్రపంచంలో ఎక్కడున్నా మన పండగలను అయితే తప్పకుండా ఫాలో అవుతాం కదా. భోగి రోజు సాయంత్రం మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి భోగిపళ్ళు వేస్తున్నారని చెప్పేసి ఇన్వైట్ చేశారు. హ్యాపీ భోగి ఐషు. హ్యాపీ భోగి. The next day. సంక్రాంతి రోజు అందరూ కూడా పులిహార, పరవన్నం, దప్పలం పులుసు అంటాం. మరి మీరేమంటారు అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాగా మేమైతే చేసుకున్నాము. మనం దుబాయ్‌లో ఉన్నా కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినా మన పండగల్ని మనం ఫార్మాలిటీస్ అన్నది పాటించాలి కదా. సో అందుకని చెప్పేసి పండగకి ఏమేం చేసుకుంటారు ఏంటి అన్నది మేము కూడా చేసుకున్నాము. ఈ దప్పలం పులుసు వీడియో అన్నది నేను మన షార్ట్స్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. సంక్రాంతి రోజు దప్పడం, ముద్దపప్పు కలుపుకుని అన్నం తింటే అబ్బా రుచే చాలా బాగుంటుందండి. మరి మీలో ఎంతమంది అలా తిన్నారన్నది కామెంట్ చేయండి. The next day. కనుమ రోజు కన్నా మేము ముక్కనుమ రోజు ముక్క కొరకాలి అంటారు కాబట్టి మోస్ట్లీ నాన్ వెజ్ వచ్చేసి మేము ముక్కనుమ రోజు తింటాం. కాకపోతే ముక్కనుమ వచ్చేసి మనకి గురువారం అంటే థర్స్డే వచ్చింది. సో బుధవారం నేనైతే నాన్ వెజ్ తినను. కాకపోతే పిల్లలు, మావయ్య గారు, మా హస్బెండ్ తింటారు. అందుకని చెప్పేసి నేను బుధవారమే వాళ్ళ చేత ముక్క అయితే కొరికించేసాను. ఎందుకంటే లక్షవారం మావయ్య గారు కూడా నాన్ వెజ్ తినరు. కనుమ రోజు నేను వచ్చి కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే మరి గారెలు వండుకోవాలి కదండి. చికెన్ కర్రీతో పక్కన తినడానికి కోడికూర, చిల్లుగారే కాంబినేషనే అదిరిపోతుందని మనందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి మా కనుమ పండగ అయితే ఇలా జరిగింది. దుబాయ్‌లో ఇలాగా ఫ్లాట్స్ ముందు ముగ్గులు అయితే వేయకూడదు. ముగ్గులు వేస్తే ఫైన్స్ పడతాయి. సెక్యూరిటీ వచ్చి నన్ను ముగ్గు అయితే చెరిపేయమన్నాడు. మా పండగ నేను ముగ్గు అయితే చెరపను అని చెప్పాను. సో ఇంకా లాస్ట్ డే అయితే మనం రథం వేసి రథం లాగుతాం కదా, అయిపోయినట్టు నేను రథం వేసి లాగితే నన్ను అయితే దుబాయ్‌లో ఎక్కడికో లాగేస్తారు. అందుకని చెప్పేసి వేసిన ముగ్గు అయితే సైలెంట్గా చెరిపేశాను. ఎప్పుడు కూడా నేను మలబార్ గోల్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగా గోల్డ్ రేట్ ఎంత ఉన్నది ఏంటి అని చెప్పేసి వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తాను. సో మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో నేను ఆల్రెడీ దుబాయ్ నుంచి ఇండియా గోల్డ్ ఎంత తీసుకువెళ్ళచ్చు, ఆడవాళ్ళు ఎంత తీసుకువెళ్ళచ్చు, మగవాళ్ళు ఎంత తీసుకువెళ్ళచ్చు, అసలు దుబాయ్లో బంగారం కొనటం లాభమా నష్టమా ఏంటన్నది వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. లక్కీ ఓపెన్ చేయి డాడీ. దుబాయ్లో మేమైతే ఈరోజు సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నాం అన్నమాట. ఆసియానా ఫార్మ్స్లో అయితే జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ మావయ్య గారు. దుబాయ్లో సంక్రాంతి ఉత్సవాలకి మా మావయ్య గారిని తీసుకుని వెళ్తున్నాం. చూసారా కళ్ళజోడు అది ఎంత బాగా పెట్టుకున్నారు.
A few moments later. వైట్ హార్స్. ఇక్కడ అన్ని హార్స్ రైడింగ్లు నేర్పిస్తారా? దుబాయ్ అంతా మొత్తం ఎడారి. దుబాయ్ అవుట్లెట్ మాల్ దగ్గర ఇదంతా. నాకు ఇది చూస్తుంటే మన ఊర్లో మట్టి కనిపిస్తుంది. అప్పుడు కూడా అలాగే అనుకున్నాం కదా కృతిక మనం. ఈ మట్టి రోడ్ అది చూసి మంది దుబాయ్ అవుట్లెట్ మాల్. ఆషియానా ఫార్మ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. దుబాయ్లో సంక్రాంతి ఉత్సవాలు వచ్చేసి ఆషియానా ఫార్మ్స్లో అయితే జరిగింది. ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను కదా. దుబాయ్లో కార్తీక మాసం ఉత్సవాలు జరిగినాయి చూడండి. కార్తీక మాసం కూడా మనకి ఇక్కడే జరిగింది ఆషియానా ఫార్మ్స్లోనే. చూడండి, సంక్రాంతి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 దుబాయ్. దుబాయ్లో కూడా మనకి ఈవెంట్స్ చాలా బాగా జరుగుతాయి. చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. చెరుకు గడలు ఇలాగా మన తెలుగు వాళ్ళందరినీ ఒకే చోట చూడటం చాలా బాగా అనిపించింది. చాలామంది అయితే వచ్చారు సంక్రాంతి ఉత్సవాలకి. దుబాయ్లో మనకి చాలా గ్రూప్స్ ఉంటాయండి లేడీస్కి. తెలుగు దుబాయ్ శారీ సఖీస్ అనేసి బ్యానర్ ఉంది చూసారా. ఇదే కాకుండా మనకి ప్రెట్టి తెలుగు ఉమెన్, దుబాయ్ తెలుగు లేడీస్ అడ్డా అని చెప్పేసి ఇలాగా లేడీస్కి గ్రూప్స్ అయితే ఉంటాయి. మేమే సంక్రాంతి ఈవెంట్కి ఫస్ట్ వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు రాలేదు. నేనైతే మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్కి కొన్ని రీల్స్ అయితే చేసుకుంటున్నాను. ఈవెంట్కి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాగా డ్రమ్స్తో అయితే వెల్కమింగ్ చేశారు. దుబాయ్ సంక్రాంతి ఈవెంట్లో మన తెలుగు లేడీస్ అందరం కూడా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇలాగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ అయితే పెట్టాము. కూర్చో ఇక్కడ కూర్చో. లక్కీ కృతిక ఇలా చూడండి ఒకసారి. లక్కీ 8 more minutes. సంక్రాంతి ఈవెంట్ దగ్గర ఇలాగ చాలా మంది స్టాల్స్ అయితే పెట్టారు. లైక్ మనకి బట్టలు, వాళ్ళ జ్యువెలరీ ఐటమ్స్ ఇలాగా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. సర్దేశారా అండి మీవి?
స్టాల్స్ పెట్టిన వాళ్ళలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, బ్లూ డ్రెస్ వేసుకుని, గ్రీన్ డ్రెస్, అలానే ఇందాక పర్పుల్ శారీ, వీళ్ళందరూ కూడా మాకు తెలిసిన ఫ్రెండ్సే. తినొచ్చేసి బ్లూ డ్రెస్ వేసుకుంది కదా, వాళ్ళ బాబు. హ్యాపీ సంక్రాంతి. లావణ్య all are almost candle holders. లయా సిల్వర్స్ అని వచ్చేసి తిను కూడా ఒక తెలుగు గ్రూప్లో తెలిసిన ఫ్రెండే. తిన దగ్గర వచ్చేసి మనకి సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి, సిల్వర్ జ్యువెలరీ సెట్స్ అవి ఉంటాయి. తిని చూడండి పెయింటింగ్స్ అవి ఎంత బాగా వేసిందో. లక్కీ బాబ్ బర్త్డే ఉంది నాకు జనవరిలో, సో డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను. ఇది వచ్చేసి ఎం సైజ్, నేను వచ్చేసి ఎక్సెల్ కదా, అందుకనేసి ఇంకా తీసుకోలేదు. మనకి సంక్రాంతి ఈవెంట్ అనగానే రంగవల్లులు చూడండి, అందరూ కూడా మనకి ముగ్గులు అవి ఎంత బాగా వేస్తున్నారు. ఈ ముగ్గులు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా, డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా మనం ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి. మా కృతిక, లక్కీ బాబు, ఇంకా అలాగే చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా మనకి కైట్స్తో అయితే సందడి చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ అందరూ కలిసి నుంచున్నాము. ఎందుకు నుంచున్నాం అనుకుంటున్నారా? మనకి సంక్రాంతి టైంలో, మరి సంక్రాంతికి వస్తున్నాం రీల్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది కదా, యాటిట్యూడ్ పొంగల్. సో ఆ రీల్ చేయడానికి అందరం నుంచున్నాము. ఒకరు ఇద్దరు మేనేజ్ చేయటమే కష్టం, అంతమంది ఒకేసారి నుంచొని రీల్ చేయాలంటే మరి మామూలు పని కాదు కదా. బ్లాక్ బస్టర్ పొంగల్ కాదా? ఆ బ్లాక్ బస్టర్ మనందరం ఒక చోట జాయిన్ అయ్యామంటే, సో అందుకే ఒకసారి ఒక చిన్న స్టెప్ వేద్దాం. ఇంకా లేడీస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వచ్చేయాలి చక్కగా జాయిన్ అవ్వడానికి. అంతమందితో రీల్ అంటే మరి మామూలుగా ఉండదు. అందరూ కూడా ఒక్కొక్క రకంగా చేస్తున్నాము. మొత్తానికి మన తెలుగు వాళ్ళంతా ఒకే చోట ఇలా కలిసి సందడి చేయటం భలే అనిపిస్తుంది. మా మావయ్య గారు అయితే ఇదే ఫస్ట్ టైం మాట ఇంతమంది తెలుగు వాళ్ళని చూడటం దుబాయ్లో. ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది మమత. చేసిన పిల్లలందరూ అండి వీళ్ళు. ఒకసారి మన పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అంత చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. మంచి ముగ్గులు మనం అక్కడ వేసుకోవడం లేడీసే కాదు, మేము ఆర్ట్ లో కూడా పొంగల్ని చూపిస్తాము అని చక్కగా పెయింట్ చేశారు వీళ్ళంతా. సో So beautiful, Telsa. Okokka paper la I can see all the creative stuff here. Okay. Darshan, wait. KG1C. Oh my God. KG1C ki perfect ga geesa asla. Enta baando. Okay, what did you do? I do a house, a pot, and kite. They look beautiful, okay? My name is Kritika. I draw a sun, a cow, a hut, a pot, and a lotus. It's nice. What's your name? Advait. Okay, what did you do? I draw a house, and I draw a tree. గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటలు, పాడి పంటలు, ఇంకొకటి కాదు, మొత్తం పండగంతా మన దగ్గరే ఉంటది.
అలాగే మూడో కృతిక అలాగే లక్కీ బాబు వేసిన డ్రాయింగ్స్ ఇవి. లక్కీ బాబు ఇంట్లో అసలు ప్రాక్టీస్ చేయలేదు, డైరెక్ట్ అక్కడే వేసాడనమాట. చాలా బాగా వేసాడు మా లక్కీ బాబు కూడా డ్రాయింగ్. కృతిక అందరికీ తెలిసిందే, డ్రాయింగ్ అయితే చాలా బాగా వేస్తుందని చెప్పేసి. దుబాయ్లో మన పండగలు కూడా చాలా బాగా జరుపుతారు. అంతసేపు టైం లేదు. ఒకసారి ఏంటండి ఇది చూడండి, బొమ్మలు కొలు పెట్టుకుంటాం కదా మనం పండగకి. పెళ్ళి తాళి నువ్వు నేను తాళి కట్టడం. లక్కీ గాలిపట మొత్తానికి చిరిగిపోయింది. గీతిక ఓకే, ఎన్ని కాలండి? దుబాయ్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? మరి మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన యూట్యూబ్ ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం మర్చిపోకండి. మా మావయ్య గారు దుబాయ్లో సంక్రాంతి ఉత్సవాలు అలాగే దుబాయ్లో ఇంతమంది తెలుగు వాళ్ళని చూడటం ఇదే ఫస్ట్ టైం అట. ఆయనకైతే చాలా బాగా అనిపించింది దుబాయ్లో అంతమంది తెలుగు వాళ్ళని ఒకేసారి చూసేసరికి. చూసారా అందరూ ఎంత చక్కగానో డాన్స్లు అయితే చేస్తున్నారు. హాయ్ విమలా గారు. హాయ్, హ్యాపీ సంక్రాంతి గాయత్రి అండ్ ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి. హాయ్ హాయ్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. తిన మా ఫ్రెండ్ భార్గవి మన యూట్యూబ్ వీడియోస్లోని అలాగే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని కూడా ఉంటుంది. సో లక్కీ బాబుకి అయితే డ్రాయింగ్లో గిఫ్ట్ వచ్చిందో నేను చెప్పాను కదా లక్కీ బాబు బర్త్డే అని చెప్పేసి జనవరిలో. సో మేము సంక్రాంతి ఈవెంట్ అయిపోయాక లక్కీ బాబు బర్త్డే షాపింగ్కి అయితే వెళ్ళాము. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో లక్కీ బాబు బర్త్డే వీడియోస్ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. కొంచెం హెల్త్ బాగోపోవటం వల్ల మన ఛానల్లో వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి. సో చూసారు కదండి, అది ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ మీకు ఏమనిపించిందో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.